మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అడ్వాన్స్ యోగా ట్రైనర్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హిమా పుప్పాల గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. మ్యామ్, చాలా వరకు బెల్లీ ఫ్యాట్ ఎక్కడ చూసినా మనిషి ఏమో చూడడానికి నాజుగ్గా ఉంటారు. ఇప్పుడు నాకే చూస్తే లైట్గా పొట్టు ఉంది. సో ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసము ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయి, అదేవిధంగా ఎట్లాగో మీరు డైట్ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వాలి? నవీన్ గారు, చాలా మంది మనం పొరపాటు పడతాం ఏంటంటే ఈ పొట్ట దగ్గర ఉన్నదంతా ఫ్యాట్ అనుకుంటున్నాం. సో మీకు కూడా అది ఫ్యాట్ కాకపోవచ్చు. సో కాన్స్టిపేషన్ మూలాన, అంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం మూలాన, మోషన్ సరిగా అవ్వకపోవటం, ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవటం, ఇలా పొట్ట ఉబ్బరంగా కనిపిస్తుంది. అంటే అది ఎలా తెలుసుకుంటామంటే, ఒకరోజు పొట్ట బయటికి, ఒకరోజు ఫ్లాట్గా, అలాగా రకరకాలుగా మారుతుందంటే అది ఫ్యాట్ కాదు, పొట్ట ఉబ్బరంగా ఉండటం. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఫుడ్ డైజెషన్ అనేది పెద్ద ప్రాబ్లం. సో మనకి ఏదైతే పొట్ట సాఫీగా అవ్వాలి అంటే ఫస్ట్ మనం తినే ఆహారంలో ఫైబర్, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నట్టు, మోషన్ సరిగా అవ్వి, అవి తిని ఎక్సర్సైజులు, ఆసనాలు చేయడం. పీచు పదార్థాలు అంటే ఈ ఫైబర్ రిచ్ అసలు తీసుకోవట్లేదు, పిజ్జాలు బర్గర్లు అయిపోయి మైదా. ఆ మైదా అంతా మీకు కాన్స్టిపేషన్కి ఫస్ట్ రీజనే మైదా. సో మీకు బేకరీలో దొరికే ఏ ఫుడ్ అయినా మైదా లేకుండా చేయరు. మైదా తినటం వలన ఖచ్చితంగా నెక్స్ట్ డేనే మీకు బ్లోటింగ్ అనిపిస్తుంది, పొట్టొబ్బరంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక ముద్ర చెప్తానండి, దాంతోపాటు మీకు ఆసనాలు కూడా చూపిస్తాను. ముద్ర ఇదేంటంటే శంఖముద్ర అంటాం. దీన్ని కాన్స్టిపేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. 1, 2 చేయటం వలన రిజల్ట్స్ రావు. మన తినే ఆహారం, డైట్లో మార్పు, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం, దాంతోపాటు ఆసనాలు, ముద్ర కూడా. సో శంఖముద్ర చేయటానికి మీరు ఎడం వైపు ఉన్న బటన్ వేలు ఇలా పట్టుకుని దీన్ని ఇలా పెట్టాలి. శంఖంలాగా కనబడుతుంది అనమాట. సో మీరు ఇలా చూస్తే శంఖంలాగా కనబడుతుంది. సో దీన్ని ఇది 10 నిమిషాలు చొప్పున మనం చేసుకోవటం వలన ఖచ్చితంగా బొటన్ వేలు ఇలా రావాలి. సో ఇలా చేయటం వలన మనకి చాలా మటుకు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఎంతసేపు అంటే 10 మినిట్స్. ఏ ముద్ర అయినా 10 నిమిషాలన్నా చేయాలి. చేయటం వల్లనే రిజల్ట్ వస్తుంది. అలాగే కన్సిస్టెన్సీ, ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం తగ్గేదాకా, దాని తర్వాత వారానికి 2 సార్లు అలా కూడా చేసుకోవచ్చు. షేపింగ్ కూడా చూడడానికి శంఖం లాగా ఉంటుంది. కరెక్ట్. ఓకే మ్యామ్, ఏంటంటే హిమా గారి దగ్గరికి వచ్చామంటే ఇదే ఒక ప్లస్ పాయింట్. ఏంటంటే ముద్రాసు ప్లస్ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా, మొత్తం 3 వచ్చేసేస్తాయి. అవునండి, అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. యోగా అనగానే ఇప్పుడు మన క్లాసుల్లో కూడా ఉట్టి ఆసనాలే కాకుండా హోల్ హీలింగ్ బాడీ అంతా అవ్వాలి. తినే ఆహారం దగ్గర నుంచి, ముద్రల దగ్గర నుంచి, బ్రీదింగ్, అలాగే స్ట్రెస్, ఇవన్నీ ముడిపడి ఉంటాయని చాలా మందికి తెలియదు. ఆన్లైన్ క్లాసెస్ ఏ టైం అంటే కండక్ట్ చేసేది? మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7 దాకా ఆల్మోస్ట్ 5 బ్యాచెస్ ఉంటాయండి మన దగ్గర. అన్ని టైమ్ జోన్స్లో, అన్ని కంట్రీస్ టైమ్ జోన్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే మ్యామ్, నెక్స్ట్ ఆసన ఏంటంటే? నెక్స్ట్ ఆసనం మండుకాసనం. మండుకాసనంలో ఏంటంటే పొట్ట ఏదైతే ఉందో, ఇప్పుడు యాసిడిటీ అని చెప్పాను కదా, సో యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు పొట్ట కంప్రెస్ అవటం వలన, అంటే పొట్టలో ఉన్న గాలిని ఏ విధంగా అన్నా బయటికి వదిలేస్తామన్నమాట. సో కాన్స్టిపేషన్కి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా చేయాలంటే వజ్రాసనంలో కూర్చుని ఫార్వర్డ్ బెండ్. కానీ ఈ ఆసనం చేసేటప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పీరియడ్స్లో ఉన్న, రీసెంట్గా పొట్టకు సంబంధించిన ఎటువంటి సర్జరీస్ అయినా కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ప్రెషర్ పొట్ట మీద ఇస్తున్నాం కాబట్టి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చండి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా, బాగా సివియర్ పెయిన్ ఉంటే సుఖాసనంలో ఇలానే కూర్చుని ఫార్వర్డ్ బెండ్. ఇప్పుడు మనం ఫస్ట్ నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈజీగా ఇలాగా ఎక్కువ ప్రెషర్ పడదు ఈ ఆసనంలో, కానీ బాగా వజ్రాసనంలో కూర్చోలేరు కాబట్టి ఈ ఆసనంలో చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే నవీన్ గారు, ఒక చెయ్యి మీద ఇంకొక చెయ్యి లేదా పిడికిలు బిగించి కింద లోవర్ పొత్తి కడుపు కింద పెట్టి గాలి పీల్చుకుని గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఎంతవరకు వస్తే అంతవరకు. ప్రెషర్ పొట్ట లోపలికి వెళ్తుంది, ప్రెషర్ పడుతుంది. తెలుస్తుందా మీకు? ఇలా ముందుకు వంగినప్పుడు 1 నిమిషం మనకు మొహం అంతా స్వెట్టింగ్గా, బరువుగా అనిపించడం, వేడిగా అనిపించడం జరుగుతుంది. ఎందుకంటే రక్తం ఫేస్కి, రక్త ప్రసరణ జరుగుతుంది ఫేస్కి కాబట్టి, అలానే పొట్ట కంప్రెస్ అవుతుంది కాబట్టి. సో ఇది మీకు ఈజీగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు లేదు చేయగలము అనుకునే వాళ్ళకి యాక్చువల్ మండుకాసనం వజ్రాసనంలో కూర్చుని చేస్తాం. సో వజ్రాసనంలో కూర్చుని పిడికిలు బిగించి పొత్తి కడుపు కింద పెట్టుకుని గాలి పీల్చుకుని
గాలి వదులుతూ షోల్డర్స్ని వెనక్కి తీసుకుని స్లోగా ముందుకి వంగాలి. ఇలాగా 10 సెకండ్లు కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా పైకి లెగాలి. నోరు ఇప్పుడు మీకు తెలుస్తా కానీ 10 కౌంట్ చేశాను, కానీ యాక్చువల్లీ లిప్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కడి నుంచి మనం కాసేపు కుంభించేస్తున్నాం, గాలిని ఆపేస్తున్నాం, హోల్డ్ చేస్తున్నాం. అలాంటప్పుడు మీకు ఫేస్ అంతా ఇది ఫేషియల్ యోగా లాగా పనిచేస్తుంది, పొట్ట తగ్గటానికి హెల్ప్ అవుతుంది, కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. ఓకే మ్యామ్. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకంటే మనం కేవలం మన ఫుడ్ వల్ల మాత్రమేనా, ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయండి? సెడెంటరీ లైఫ్ స్టైల్ మూలాన కూడా నవీన్ గారు ఇప్పుడు ఏంటంటే సిట్టింగ్ జాబ్స్, కూర్చుని ఎక్కువసేపు జాబులు చేయటం మూలాన కూర్చుని లోవర్ టమీ దగ్గర ఎక్కువ అవుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీస్ తర్వాత సాగింగ్ మూలాన, సో పొట్ట రంగానే అందరూ ఒకటే ఎక్సర్సైజ్ లేదా రీజన్ ఒకటే అని అనుకోవద్దు. లేడీస్కి కొంతమందికి సాగింగ్ స్కిన్ ఏదైతే ఉందో 9 నెలల తర్వాత ఆ బేబీ ఆ సాగింగ్ ఉంటుంది, అది టైటనింగ్ అవుతుంది, టైం పడుతుంది. లేదా ఎసిడిటీ బాగా ఉన్న వాళ్ళకి పొట్ట ఉబ్బరంగా కనబడచ్చు. మూడోది నార్మల్గానే ఫ్యాట్ ఒక చోట అక్యూములేట్ అవుతుంది, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. కొంతమందికి హిప్స్ దగ్గర, థైస్ దగ్గర, పొట్ట దగ్గర ఇవన్నీ స్టబ్బర్న్ ఫ్యాట్స్, తొందరగా బర్న్ అవ్వవు. సో ఇదేంటంటే డైట్, తినే ఆహారంలో మార్పు, అలాగే రెగ్యులర్గా యోగా చేయటము ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఓకే. చాలా వరకు చూస్తే ఏంటంటే అందరూ కూడా మీరు అన్నట్లుగా కూర్చొని, అంటే ఒకప్పుడు బాడీకి శ్రమ ఉండేది, ఇప్పుడు బాడీకి శ్రమ లేదు. అండ్ తినగానే కూర్చోకూడదు గారు, తినగానే ఇమీడియట్గా నిద్రపోవటం, వెంటనే పడుకోవటం, వెంటనే రిలాక్స్ అయిపోకుండా కాసేపు అటు ఇటు కదలటం వలన కూడా మనకి కొంచెం ఫ్యాట్ ఫార్మేషన్ అనే కాదు, తిన్నది అరిగి మనకి బ్లోటింగ్ రాకుండా కూడా ఉంటుంది. వంట పడుతుంది అంటారుగా మామూలు పెద్దలు ఒకప్పుడు చెప్తా ఉన్నారు, తిన్న వెంటనే ఒక 100 అడుగులన్న వేయాలి అని చెప్పేసి. సో ఇది అంటే మళ్ళీ మన పాత పద్ధతుల్ని ఒకసారి కరెక్ట్గా వేలో తీసుకొని వెళ్తే సరిపోతుంది. దానికి తోడుగా కొన్ని ముద్రాస్, అదేవిధంగా ఈ సడెంటరీ లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకోవడము, ఇట్లాంటి యోగాసనాస్ చేస్తే కూడా మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్పేసి హిమా గారు అంటున్నారు. సో హిమా గారితో ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకునేవారు కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు మేడంతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.